హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే అమ్మాయిలే మీ వెంట పడాలంటే ఏం చేయాలి, మీరు ఎలా ఉండాలి, దాని గురించి తెలుసుకుందాం. చాలామంది యువకులు తాము ఎంతో అందంగా ఉన్నప్పటికీ తమను అమ్మాయిలు చూడటం లేదని, తమ వెంట పడటం లేదని తెగ బాధపడిపోతూ ఉంటారు. దీంతో వాళ్ళే అనేక మంది అమ్మాయిల వెంట పడుతూ అనేక చీత్కారాలు, అవమానాలకు గురవుతూ ఉంటారు. అయితే అమ్మాయిలే అబ్బాయిల వెంట పడాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు అబ్బాయిలు పాటిస్తే చాలు. ఒక పార్టీలో లేదా ఏదైనా ఇతర కార్యక్రమంలో మిమ్మల్ని ఒక మహిళ కలిసినా, మీకు ఎవరైనా ఒక మహిళను పరిచయం చేసినా ఆమెకు మీ గురించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆమెకు మీ పేరు ఆమె అడిగే వరకు చెప్పకండి. ఆమె కనుక మీ భవిష్యత్తు ప్రణాళికలు అడిగితే లేదా మీ హాబీలు వంటివి అడిగితే ఆమెను సంతోషపెట్టడానికి కొన్ని చెప్పి కొంత మిస్టీరియస్గా ఉండేందుకు ప్రయత్నించండి. మహిళలు మనతో మాట్లాడే సమయంలో హాస్యం కోసం ఎదురు చూస్తారు. దాని వెనుక ఎన్నో విషయాలను అంచనా వేస్తారు. అట్టహాసంగా ఆమె నవ్వుతూ మిమ్మల్ని కలవాలని, మీ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీరు ఏం చెప్పకుండా మరింత హాస్యాస్పదంతో దాటవేయడంతో ఆమెను గెలుస్తారు. ప్రతి యువతి తనను ఒక యువరాణిలా చూడాలని అనుకుంటుంది. ఆమెను మీరు ఎంత అధికంగా భావిస్తే ఆమెకు మీ మీద అంత ప్రేమ పెరుగుతుంది. ఆమెకు మీరు ఏదైనా బహుమతి పంపే ముందు నీ గురించే నా ఆలోచన, నీవు ఇక్కడ ఉన్నావనుకుంటున్నాను అంటూ సందేశాలు పంపి ఆమె మిమ్మల్ని గురించి ఆలోచించేలా చిన్నపాటి సందేశం రాసి పంపండి. ఆమె దానికి తిరిగి జవాబు ఇస్తే చాలు. తను మీకు ఆహ్వానం పలకబోతుంది అని భావించవచ్చు. ఆమెతో మీ ఎఫైర్ సైతం మిస్టీరియస్గానే సాగించండి. కొందరు వ్యక్తులను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. పెద్దగా అందగాళ్ళు కాకపోయినా వారితో అమ్మాయిలు మాట్లాడటానికి తహతహలాడిపోతూ ఉంటారు. వారితో తమ బాధలు పంచుకొని ప్రేమ వ్యక్తం చేస్తూ ఉంటారు. స్త్రీ పురుషులు అన్న భేదం లేకుండా వ్యవహరించే కొంతమందిని చూసి వారితో స్నేహం చేయాలని చాలామంది భావిస్తూ ఉంటారు. వారితో మాట్లాడాలని కోరుకుంటారు. అయితే ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడాలంటే కొన్ని లక్షణాలు వారిలో ఉండాలి. సాధారణంగా వ్యక్తుల మనస్తత్వం, వ్యక్తిత్వం మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి చాలామంది స్నేహితులు ఉంటారు. చాలామంది ఆ వ్యక్తితో మాట్లాడాలని, వారితో బయటకు వెళ్ళాలని, తమ భావాలను పంచుకోవాలని చూస్తూ ఉంటారు. అంతేకాదు వ్యక్తిగత విషయాలు కూడా వారితో పంచుకుంటారు. అయితే సాధారణ వ్యక్తికి అతనికి తేడా ఏంటో ఎవరికీ అర్థం కాదు. నిజానికి ఇలా అందరినీ ఆకర్షించాలంటే తెలివి, అందంతో పని లేదు. ఏ కారణం చేతనైనా ఎవరికోసమో మీ లక్షణాలను మార్చుకోకూడదు. ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచన మరియు విశ్వసనీయత వంటి లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తుల వైపు అందరూ ఆకర్షితులు అవుతారు. దీనికోసం మీ గోప్యతను వదులుకోవద్దు. చాలామంది ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధను కలిగి ఉండండి. వారు చెప్పేది వినండి. ఒకరిని మీ వైపుకు ఆకర్షించడానికి ఇది గొప్ప మార్గం. మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడినా మీరు చెప్పే విషయాలపై వారికి ఆసక్తి ఉంటే వారు వెంటనే మీ పట్ల ఆకర్షితులు అవుతారు. వారు దేని గురించి మాట్లాడుతున్నారు అనే దాని గురించి మీరు వారిని అదనపు సందేహాలు అడగడం, లేదా ఎవరైనా అలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని వారికి చెప్పడం వల్ల మీపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు వారి మాటలు వినడం ద్వారా మీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతారు. కొత్త ఆలోచనలు,
ఇతరుల అభిప్రాయాలను అంగీకరించడానికి ఇష్టపడటం వల్ల మీపై ఎదుటివారు అభిమానాన్ని పెంచుకుంటారు. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండి పట్టుదల ఉన్నవారిని ఎవరూ ఇష్టపడరు. ఓపెన్ మైండ్తో కొత్త విషయాలను ప్రయత్నించడం ద్వారా అలాంటి వారిని ఎక్కువ మంది ఇష్టపడతారు. వారి ద్వారా కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీరు దయతో చేయగల చిన్న చిన్న పనులు కూడా ఇతరులపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. సహాయం అవసరమైన వారికి మద్దతు ఇవ్వండి లేదా భోజనం లాంటివి ఇవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులు ఒకరి జీవితాన్నే మార్చేస్తాయి. మీరు వారిని సంతోషపెట్టినప్పుడు వారు మీ స్నేహితులుగా మారిపోతారు. ముఖ్యంగా ఈ లక్షణం ఉంటే అమ్మాయిలు మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. వారి ఆశయాలను మరియు కలలను నిజం చేయడానికి ఇతరులను ప్రోత్సహించండి. మీకు చేతనైనంత సహాయం చేయండి. వారికి ప్రేరణాత్మక వ్యాఖ్యలను అందించండి. వారి విశ్వాసాన్ని పెంపొందించండి. ఇతరులను మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం మరియు వారి విజయాన్ని మీ విజయంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలామందిని మీ వైపు ఆకర్షిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడాలంటే, మీ వైపు ఆకర్షితులు కావాలంటే, మిమ్మల్ని కోరుకోవాలంటే మీరు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.